ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసములో ఈ గుడిమల్లంలో ఉన్న శ్రీ పరశురామ లింగేశ్వర స్వామి ఆలయ చరిత్రను మీకు అందించటం నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోని మొట్టమొదటి శివాలయము ఇక్కడ గుడిమల్లం లింగము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమైన గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి దేవస్థానము. చోళులు వేయించిన శాసనాల్లో ఈ ప్రాంతానికి తిరువిప్పరంబేడు అని పేర్కొన్నట్లు తెలుస్తుంది. గుడి బాగా పల్లంలో ఉన్నది కాబట్టి గుడిమల్లం అనే పేరు వచ్చింది అని మరొక కథనం కూడా ఉంటుంది. మొట్టమొదటి శివాలయము భారతదేశంలోని ఈ శివాలయము పరశురామేశ్వర స్వామి. చుట్టూత రాతి కట్టడము, రాతి స్తంభాలతో స్వామివారి ఆలయం లోపలికి రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు పడేట్టుగా ఆ రోజుల్లో అంత చక్కగా కట్టించారు ఈ దేవస్థానము. ఆలయ నిర్మాణము బౌద్ధ చైత్యాల మాదిరిగా వర్తులాకారంలో ఉంటుంది. పైన కూడా ఏనుగు వీపు అంటే గజపృష్ఠ మాదిరిగా బోర్లించిన అర్ధగోళ ఆకారంలో ఉంటుంది ఈ దేవస్థానము. లోపల గుడి చుట్టూతా కొన్ని స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు వాటిపై రాతి పీటలను గమనిస్తే ఆయక స్తంభ రూపం గుర్తొస్తుంది. ఈ స్తంభాలు స్తూపాకారంలో ఉండి పెద్దగా నగిషీలేవి లేకుండా ఉన్నాయి. గుడిపైన ఉన్న రాతి కప్పుల స్లాబుల మధ్యన ఉన్న ఖాళీల ద్వారా సూర్యకిరణాలు ఈ పరశురామేశ్వర లింగం మీద పడుతూ ఉంటాయి. సూర్యకిరణాలు ఉత్తరాయణము మరియు దక్షిణాయనంలో 2 సార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్లు గుండా ప్రధాన శివలింగం యొక్క నుదుటి మీద నేరుగా ప్రసరిస్తాయట సూర్యకిరణాలు. అసలు ప్రత్యేకత అంతా మూల విరాట్టుదే. గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉంటుంది. ఈ లింగము ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుషలింగము. లింగము సుమారుగా 7 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగము పైన ముందు వైపు ఉబ్బెత్తుగాను, లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు కుబ్జరూప యక్షుని భుజాలపై నిలబడిన రూపంలో ఉంటారు ఇక్కడ స్వామివారు. చతుర్భుజుడు కాదు, కేవలం 2 చేతులే ఉంటాయి. కుడి చేతిలో ఒక మేకపోతు లేదా ఒక గొర్రెపోతును తలకిందులుగా చేసి పట్టుకొని ఉంటాడు. ఎడమ చేతిలో చిన్న పానపాత్ర లేదా చిప్ప పట్టుకొని ఉంటాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. తలకట్టు జుట్టు బాగా పెరిగి ఉంటుంది. జడలు కట్టిన జుట్టు పైవైపుకి ముడిపెట్టబడినట్లుగా ఉంటుంది. చెవులకు కుండలాల వంటి ఆభరణాలు ఉన్నాయి. ముఖం ప్రశాంతంగా ఉంది. దృష్టి నాసికాగ్రము అంటే ముక్కు కొసన నిలబడినట్లు ఉండడంతో ఆయన యోగమూర్తి అని అక్కడ అర్చక స్వామి మాతో చెప్పారు. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయము పరశురామలింగేశ్వర స్వామి. పురుషాంగమును పోలిన ఆకారముతో ఉన్న పరశురామలింగేశ్వర స్వామి ఆలయము తప్పక తిరుపతి వెళ్ళినప్పుడు సమీపంలోనే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని అందరూ సందర్శించండి. ఓం నమః శివాయ.